తునిలో ఓ చిన్న పాప మిస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు పాప ఎలా మిస్ అయింది? అసలు ఎక్కడ ఉంది? ఏంటి అనే ఆచూకీ అయితే ఏం తెలియట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పాప ఇంటికి తిరిగొచ్చిందని, పాప జాడ తెలిసిపోయిందని, రిహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకెళ్లారని ఇలా నానా రకాలుగా ఎన్నో వార్తలైతే స్ప్రెడ్ చేస్తున్నారు. జాహ్నవి పాప మిస్ అయిన విషయం అందరికీ తెలుసు. కానీ పాప ఎక్కడ ఉంది? అసలు ఎలా ఉంది? ఆచూకీ గాని, ఎలా పాపని మిస్ చేశారు అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు పోలీసులకే అంతు చిక్కట్లేదు. కానీ సోషల్ మీడియా వాడే వాళ్ళు మాత్రం కావాలని లేనిపోని పుకార్లన్నీ పుట్టిస్తున్నారు పాప పైన. అయితే పాపకి సంబంధించి మొదట్లో అన్ని రకాల పోలీసులు అన్ని చెకింగ్స్ అయితే చేశారు. లైక్ గుంటలు గానీ, చెరువులు గానీ, అక్కడ 4 అడుగులు పెరిగిన గడ్డిని కూడా మొత్తం క్లీన్ చేసేసి, పాప ఆ గడ్డిలో ఎక్కడైనా పడిపోయి ఉందా? లేకపోతే ఎవరైనా ఏమైనా చేసి ఆ గడ్డిలో పడేశారా? అనే విషయాన్ని కూడా దర్యాప్తు చేస్తూ ఆ గడ్డిని కూడా మొత్తం క్లీన్ చేయించేశారు. అయినా సరే పాప ఆచూకీ ఎక్కడా తెలియలేదు. పాప ఎంత హైట్ ఉంటుంది, ఏంటి అదంతా కనుక్కొని ఆ గడ్డినైతే క్లీన్ చేయడం జరిగింది. కానీ పాప ఆచూకీ ఎక్కడ దొరకలేదు. ఒకవేళ క్రూర మృగాలొచ్చి తినేసాయా అని చెప్పి ఆ వేలో కూడా ట్రై చేశారు. కానీ ఎక్కడ దొరకలేదు. అయితే మొదటి నుంచి చాలా మందికి ఉన్న అనుమానం పాపని ఎవరో కిడ్నాప్ చేశారు అని. ఫైనల్‌గా ఎన్ని రకాలుగా పోలీసులు దర్యాప్తు చేపట్టినా సరే పాప ఆచూకీ ఎప్పుడైతే తెలియలేదో ఇంక పోలీసులు కూడా ఇది కిడ్నాపే అని ఫిక్స్ అయ్యారు. ఇంక కిడ్నాప్ కూడా ప్లాన్డ్‌గా ఏదో గిరి గీసుకోనో, లేకపోతే ఇలా చేయాలి, అలా చేయాలి అని ప్లాన్డ్‌గా అయితే చేయలేదు. కావాలని ఎవరు పాపని ఎత్తుకొని ఎళ్ళలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పాప ఒంటరిగా కనిపించడం వల్ల ఎత్తుకొని ఎళ్లారు అనేది అనుమానాలు పోలీసులు తెలియచేశారు మీడియాకి. అయితే ఈ కేసులో సీబీఐ త్వరలోనే ఎంటర్ అవ్వబోతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలీదు. ఎందుకంటే ఒక్కొక్క వీడియో చూస్తే ఒక్కో రకంగా ఉంటుంది. ఇక సీబీఐ ఎంటర్ అవుతుందా లేదా అని తెలియకముందే పోలీసుల అనుమానాలేంటంటే ఎవరో అంటే ఫోన్‌లు వాడి సోషల్ మీడియాకి దగ్గరగా ఉండేవాళ్ళు, రోజు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కాకుండా, ఫోన్‌లు వాడకుండా ఎక్కడో మారుమూల ఒక రూరల్ ఏరియాలో ఉండే పీపుల్ ఎవరో పాపని అనుకోకుండా ఒంటరిగా దొరికింది ఎత్తుకొని ఎళ్లారు. అంతే. ఇదే ప్రెజెంట్ పోలీసుల అనుమానమైతే. సో, ఆ చుట్టుపక్కల పాప పోయిన టైంలో అయితే మనకి జీడి పిక్కలు వాళ్ళు లేకపోతే గిరిజనులు వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అని. ఎందుకంటే మొదట్లో వీళ్ళు టీవీ ఫుటేజ్ అనేది అక్కడే చూసారు. కానీ బస్సుల్లో గానీ, ఇలా స్టేషన్స్‌లో గానీ ఎక్కడ కూడా చూడలేదు. ఆ చుట్టుపక్కల గానీ అదంతా కూడా ఏం చెక్ చేయలేదు. అడవిలో మాత్రం చూసారు. అడవి మార్గంలో పాపని తీసుకెళ్లారా? లేకపోతే వేరే మార్గంలో ఏదైనా వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు పాపని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోయారా? అనేది ఇప్పుడు అనుమానం అనమాట. సో, పాప సేఫ్‌గానే ఉంది అన్నట్టుగానే పోలీసులైతే చెప్తున్నారు. పాపకైతే ఏం కాలేదు. తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్నారు వాళ్ళలోనే. ఇది ఇంత అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే అప్పటికప్పుడే అణిగిపోతాయి. ఇంత వైరల్ అవ్వవు. కానీ జాహ్నవి పాప కేస్ బాగా వైరల్ అయింది. కాబట్టి పాప దొరుకుతుంది పక్కాగా.